శుభోదయం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో గోదావరి నది ఒడ్డు తీరాన ఈ మధ్యనే స్వయంగా వెలిసిన శ్రీ గంగా గౌరి సమేత రాజరాజేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ, ఇది గోదావరి నది. ఇక్కడ నుంచి మనకు ముందుకు వెళ్తే అక్కడ కింద కనిపిస్తున్న ఆ గుడారంలోనే దేవుడు వెలిసినాడు. మనం ముందుకెళ్ళి అక్కడ ఉన్న పూజారులను కానీ గ్రామస్తులను కానీ అసలు దీని చరిత్ర ఏంటిది, ఇది ఎలా వెలిసింది, ఎవరికి తెలిసింది ముందుగా అనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క స్వయంగా వెలిసినటువంటి ఆ గుడి అయితే ఏదైతే ఉందో ఆ గుడి ఆవరణంలో ఉన్నాం. మన పూజారి గారు ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి. మీ పేరు? గుమ్మల రాజు. ఇక్కడ బెజ్జాలే లోకలేనా? బెజ్జాలే. ఇప్పుడు మనకు ఈ దేవుడు ఎప్పుడు వెలిసిందండి ఇక్కడ? దేవుడు శ్రావణంలో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు? శ్రావణంలో. ఎట్లా అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ తీయమని మీకు ఏమైనా చెప్పారా, లేకపోతే కళ్ళ కనిపించి చెప్పారా? అసలు ఏంటి దీని చరిత్ర ఏంటిది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఒకసారి మాకు కొంచెం మా ప్రేక్షకులకు తెలియదు మనవి. ఇక్కడ నేను అంజన్న మాలేసిన, హనుమాన్ మాలేసిన. హనుమాన్ మాలేస్తే నాకు హనుమాన్ దేవుడు వచ్చిన తర్వాత నేను చేపలు పట్టేది. చేపలు పట్టేందుకు నీళ్ళలో పోతే దేవుడు నీళ్ళలో పోనిచ్చలేదు. మిమ్మల్ని లోపలికి పోనివ్వడం లేదు. హనుమాన్ దేవుడిని మీదికి రప్పించడు ఈ దేవుడు. మరి ఇట్లెందుకు అవుతుంది అని నేను ఆలోచించి మంగళవారం రోజు కొబ్బరికాయ తీసుకొచ్చి ఈ దేవుని పుట్టిన. అంటే ఇదివరకు ఇక్కడ ఇంకేమైనా వేరే ఉండేనా? జమాన్ల నుంచి పాత లింగం ఒకటి ఉండేది వెనకటి. ఆ లింగం కాడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడు వచ్చింది అక్కడ. ఇట్లనే కావచ్చు అని నేను ఇక అయిపోయింది. అప్పటికి మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ నీళ్ళలో పోతే మళ్ళీ గట్టిన మీదికి వస్తాను. మళ్ళీ గట్టిన వస్తాను. అత్త అంటే మరి ఇట్లెందుకు వస్తుంది అని ఆలోచించి దీపం ముట్టించిన. ఇక్కడ పాత లింగం ఏదైతే ఉందో అక్కడ మీరు దీపం ముట్టించి పోతా అంటే ఇక ఏమైతలేదు. అట్లనే అయితే మరి జనాలు అచ్చపోయే జనాలు ఏమనుకుంటారు అని ఆలోచించి సర్పంచ్కి చెప్పిన. సర్పంచ్ చెప్పిన వాళ్ళు సర్పంచ్ సరే మామ పోదాం చూద్దామని అన్నారు. వచ్చినాం శ్రావణంలో. 8వ నెల 8వ తారీఖు దేవుళ్ళని తీసి పైన పెట్టినాం లింగం కాడ. ఎక్కడ నుంచి తీసారండి? అది ఈ కోనేరు నుంచి తీసినాం. కోనేరు ఎక్కడ ఉంది? అది ముందు ఇటు పక్క. తర్వాత చూద్దాం. ఇంకా చెప్పండి, ఇంకా చరిత్ర ఇంకేమన్నా ఉందా పాతది? అసలు అట్లా తీసి ఆడ పెట్టిన తర్వాత ఇక ఒకటి గంగ వర్షాలు కొట్టి గంగ వచ్చినాయి, గోదావరి వచ్చి రావడం జరిగింది. అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఆడ పెట్టిన లింగాలు దేవుళ్ళు మళ్ళీ అందులోకి కోనేట్లకు పోయినాయి. మళ్ళీ దాంట్లోకి పోయినాయి. మళ్ళా తర్వాత ఇక తండ్రి నేను మరి ఇప్పుడు గంగ గింత వారుతుంది, 3 నెలలు వారుకుంటున్నది. అంత నియంగా ఎప్పుడు వారలే. అయితే మళ్ళీ నేను నీడు చేస్తా తండ్రి అని మొక్కి ఊళ్ళోనే జోగడిగిన. లోకల్ ఊళ్ళే లోకడిగి జోగడిగి ఈ రేకులు వేసిన. అప్పుడు తక్కువ అయింది గంగ. అప్పటికి తక్కువ అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఏం చేసి ఆ దేవుడే మళ్ళా బుద్ధి పుట్టించి కళ్యాణం చేయాలని మళ్ళీ వెంబడి పడ్డాడు. మిమ్మల్ని కళ్యాణం చేయాలని మళ్ళీ ఇక మళ్ళీ నా దగ్గర అయితే పైసలు లేవు తండ్రి అని మొక్కితే ఇక ఆ దేవుడు ఊళ్ళో సందరిగిపించి కళ్యాణం చేయించుకున్నాడు. ఇంతేనా దీని చరిత్ర? ఈ యొక్క దేవుని యొక్క చరిత్ర. ఇప్పుడు ఇక్కడ ఒక రాజరాజేశ్వర స్వామి ఉన్నాడా, లేకపోతే రాజరాజేశ్వర స్వామి, పార్వతి, గంగదేవి, అంజన్న, నాగులమ్మ, బద్దిపోషమ్మ. రాజరాజేశ్వర స్వామి, శివుడు, పార్వతి, గంగమాత, అంజన్న, నాగులమ్మ, బద్దిపోషమ్మ అందరు ఇక్కడ ఒక దగ్గర కొలువై ఉన్నారా? ఒక్క దగ్గర అండనే వెళ్ళింది. అందులోనే అందులోనే వెళ్ళడం జరిగింది.